If the 7-digit numbers 5, 6, x, 3, 4, y4 is divisible by 72, then what is the lead value of x and y? First starting 5, 6, x, 3, 4, y4 is a 7-digit divisible by 72. Divisible by 72 అంటే 72 అనేది 8 టేబుల్ అండ్ 9 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అవుతాయి. 8 9s are 72, 9 8s are 72. ఫస్ట్ 8 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? 8 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ విత్ 8, డివైడెడ్ విత్ 8, రిమైండర్ 0, ఇట్ ఈస్ డివిజిబుల్. అంటే ఏంటిదంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ మనకు 0 వస్తే అది డివిజిబుల్ అవుతుంది 8 తోటి అన్నట్టు. 0 రాకుండా వేరే వాల్యూస్ వస్తే అవి డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ మనకు లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఏంటిది? 4y4. ఇప్పుడు మనం ఫర్ సపోజ్గా 2 అనేది 2 వాల్యూ తీసుకుందాం, లీస్ట్ వాల్యూ. అంటే y ప్లేస్లో మనం 2 తీసుకుంటున్నాం అంటే 4 2 4. దీన్ని 8 టేబుల్తో డివైడ్ చేయండి. 8 5s are 40. 8 5s are 40 అంటే ఇంకెన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి. ఇది కిందికి వస్తే 4 24. 24 ఎప్పుడు అవుతుంది? 8 3s are 24. 8 3s are 24 అంటే 0. 8 అనేది డివిజిబుల్ అయింది. 8 డివిజిబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 9 డివిజిబుల్. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? 9 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది 9తో డివిజిబుల్ అయితే అది డివిజిబుల్ అవుతున్నట్టు. ఫస్ట్ ఏంటిదంటే 5 + 6 + x + 3 + 4 + y + 4 ఇదంతా కౌంట్ చేయండి. 5 10 11, హియర్ 11, 4 4 8 9 10 11. మొత్తం ఎంత వస్తుందంటే 27 వస్తుంది. x = 3 అంటే ఎంత? 27. ఇదన్నీ కౌంట్ చేస్తే మనకు 25 వస్తుంది. 25 + x + y. మనం y ప్లేస్లో ఎంత తీసుకున్నాం? వాల్యూ 2 తీసుకున్నాం. 25 + 2 ఎంత అవుతుంది? 27. 27 + x. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం పెట్టుకునే వాల్యూ అనేది దీంతో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఇది 8తో డివిజిబుల్ అయింది. ఇప్పుడు 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం సమ్ చేయాలి. సమ్ అంటే 5 + 6 + x + 3 + 4 + y + 4. ఇప్పుడు మనం 5 + 6 + x + 3 + 4 + y ప్లేస్లో మనం ఎంత తీసుకున్నాం? 2 తీసుకున్నాం. ఇది 4. టోటల్ కౌంట్ చేస్తే 24 + x అవుతుంది. ఇప్పుడు మనం x ప్లేస్లో తీసుకునే వాల్యూని బట్టి మనకు అది 9 ప్లేస్లో డివిజిబుల్ అవ్వాలి. సో మనం x ప్లేస్లో 3 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే 27 అవుతుంది. 24 + 3 = 27 అవుతుంది. కాబట్టి ఈ 27 డివిజిబుల్ అవుతుంది 9లో. 9 3s are 27. సో ఇప్పుడు మనకు వాల్యూ ఏంటిది? x + y అంటే x = 3, y = 2. అంటే 3 + 2 ఎంత? y 5. ఆప్షన్స్లో ఉంది 5th ఆన్సర్ ఆప్షన్ C 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.